ఇంకొక స్కామ్ నేను న్యూస్లో చూశాను కదా స్కామ్. ఓకే. ఇట్లా డేటింగ్ యాప్లో పరిచయం ఏంటంటే వాడు యూఎస్లో ఉంటాడని చెప్పాడు. ఈ అమ్మాయి ఇంకా అప్పుడు యూఎస్ సంబంధాల కోసం చూస్తుంది, వాటితో క్లోజ్ అయిపోయింది. ఓకే. ఫైనల్లీ దే వాంట్ టు మ్యారీ. అయితే వాడు నేను వస్తున్నాను, వచ్చేటప్పుడు నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తున్నాను నీకు అని చెప్పాడు, సమ్ గోల్డ్ ఆర్ సంథింగ్. ఓకే. ఇక్కడ ఇండియాలో దిగిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు నాకు ఇట్లా ట్యాక్స్ కట్టమంటున్నారు, నాకేం ఇండియన్ కరెన్సీ ఏం లేదు. రైట్, అంటే కొంచెం హైఫై క్రైమ్ అనమాట. ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ కట్టమంటున్నారు అని చెప్పి ఫస్ట్ 7 lakhs అడిగాడంట. 7 lakhs ఆ అమ్మాయి పంపించింది. అంటే అంతకుముందు కొన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉంటాయి, ఇమీడియట్గా అవ్వదు కదా. సో పంపించిన తర్వాత ఈమెమనుకుంటుంది 7 lakhs ట్యాక్స్ కడుతున్నామంటే వీడు మామూలు దేట్లో వీడు కోట్ల ఏదో చేస్తాడని ఈమెనుకుంది. ఆ తర్వాత లేదు ఇంకా అడుగుతున్నారు, ఇంకా 7 lakhs కట్టారంటే మళ్ళీ ఇంకో 7 lakhs పంపించింది. 14 lakhs సెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. ఇంకో 8-10 lakhs అడుగుతుంటే అప్పుడు వెలిగింది, డౌట్ వస్తుంది.